ఒకసారి ఏం చేయాలో చెప్తాను. దాన్ని చూసి ఇప్పుడు నా తర్వాత వ్యాయామం ప్రకారం ఏం చెప్తాను. ఏలో కాలు పక్కకి చేతులు ఉంటుంది, డోలో చేతులు ఉంటుంది, టీలో చేతులు పక్కకి, చాలో కలిపి ఇలా 8 సార్లు అంటే 2 సైకిల్స్ చేస్తాం. ఏలో కాలు పక్కకి చేతులు, డోలో చేతులు, టీలో చేతులు పక్కకి. మేడం యోగ స్థితి కాళ్ళు దగ్గరికి వేడు ఇలా చార్జ్ व्यायाम योग प्रकार 1 2 3 4 गुड़गल 5 6 7 8 बड़े अक्षर 1 2 3 4 5 6 7 8 इसी प्रकार व्यायाम योग प्रकार 1 2 3 4 5 6 7 8 అందరికీ అమ్మికులో బాగా వచ్చింది. కలిసి నడవడం, కలిసి పలకడం సంఘంలో మనం నేర్చుకునేది ప్రకారం దో చేస్తాం. చీకండి మీ చేతులు చూడండి, దోలో చేతులు పైకి, तीनों भुजाలు నుంచి 4 కాలు వరకు కరెక్ట్. 5లో భుజాలు పక్కకి, చేతులు ముందుకి, కడవల పైకి, భుజాల మీద కాలు కలిపేస్తుంది. ఇది వ్యాయామ ప్రకారం దో ఇంచే వ్యాయామ ప్రకారం దో 1 చేతులు 2 3 4 भुजाలు 5 6 7 8 बड़े अक्षर से 4 5 6 7 8 क्रम अभी 2 3 ఎలా చేస్తామంటే అది కూడా కాలు పక్కకి ఈ దోలో చేతులు నమస్కరిస్తుంది. ఇలా ఉండేదే तीनों बड़े चालो चलो शुरू होगा 5 सेकंड पूरा कर दो 5 6 7 किलो पकड़ नेक्स्ट कर ఇది యోగ వ్యాయామ ప్రకారం చేస్తున్నాం. గణ యోగ స్థితి యోగ ప్రకారం 1 4 5 6 7 8 बड़ा अक्षर व्यायाम योग प्रकार 1 2 3 4 5 6 7 8 అలాగే 2 ఏంటి పక్కకి ఏదో వచ్చే భుజాలు, 3 ఏంటి ఇప్పుడు ఇంకొకటి 4 వరకు వచ్చేసి చేయి డోలో అందరం ఒకేసారి చేతులు పైకి తీసుకెళ్తూ 2 సార్లు. ఇది అందరికీ సామూహికంగా ఒకేసారి 7 8 స్థితి व्यायाम योग प्रकार 4 1 2 3 4 5 6 7 8 बढ़िया योग व्यायाम योग प्रकार 4 1 2 3 4 5 6 7 8 RSS पूर्तिगा ఏంటో
ఈ పేరుతో పిలువడు. ఇది ఒక సంస్థ, జాతీయ 100 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మొన్న దసరా విజయదశమి ఉంటాయి, 100 సంవత్సరాలు నిలబడడం చాలా తక్కువగా గమనిస్తుంది. అలాంటి సంస్థలో మనందరం ఈరోజు కలిసి కూర్చుని దేశం గురించి ఆలోచించడానికి ఒక గంటన్నర పాటు ఇక్కడ గడపడానికి వచ్చాం. ఒకటి గంటన్నర పాటు అందరికీ గుడ్లు సరిపోతుంది. వాటిని సైలెంట్ మోడ్ లేదా డోర్లో తీసుకుంటే సమాచారం. సచ్చిదానంద రూపాయ నమోస్తు పరమాత్మనే జ్యోతిర్మయ స్వరూపాయ విశ్వమాంగళ్యమూర్తే ప్రకృతి పంచభూతాని దిశః కాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగళం. రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం. మహేంద్రో మలయ సహ్యో దేవతాత్మా హిమాలయ దేవో వేద గోవింద్రో గిరిశ్చారావళిస్తథా గంగా సరస్వతీ సింధు బ్రహ్మపుత్రశ్చ గండకీ కావేరీ యమునారేవ కృష్ణా గోదా మహానదీ అయోధ్యా మధురామాయ కాశీ కాంచితవంతిక కాశీ కాంచిత పండిత వైశాలి వారకాథేయ తక్షశిలాదయా ప్రయాగః పాటలీపుత్రం జయానగరం మహత్ ఇంద్రప్రస్థం సోమనాథః తథా మృతశరద్వయం చతుర్వేద పురాణాని సర్వోపనిషదస్తథా రామాయణం భారతం చ గీతా సందర్శనాని చ జైనాగమాస్త్రిపిటక గురుగ్రంథస్సతావిరః ఏష జ్ఞాననిధి శ్రేష్ఠః శ్రద్ధేయో హృది సర్వదా అరుంధత్యన సూర్యా చ సావిత్రీ జానకీ సతీ ద్రౌపదీ కండకీ గార్గీ లీలా దుర్గావతీ తథా లక్ష్మీ అహల్యా చెన్నమ్మ రుద్రమాంబా సువిక్రమా నివేదితా శారదా చ ప్రణమ్య మాతృదేవత శ్రీరామో భరతః కృష్ణో భీష్మో ధర్మస్తథార్జునః భారత్ మాతాకి జై. ఇంకా 22 శ్లోకాలు ఉన్నాయి. ఏది నీరనతూర్యనాదం ఏది ఓంకారం గ్రీకుభూనులపీకరునిమిన భీకరం మౌసౌర్యమేది శకకుశానులపీ చ మనసిన శ్రీకరం మౌధైర్యమేది వీర విక్రమ కన పరాక్రమం బానిసలమై బ్రతుకునిచ్చిన ఫలితమేది నాటి దుస్థితి
నివులు మరుగున దాగినదిరా నిప్పుల మనలోని శక్తి నివులు తొలగని చెట్లు కలుగును పరమ వైభవము నివులు తొలగని చెట్లు కలుగును పరమ వైభవము ఏదిరా నీ గాంధీవం ఏది కంకారం ఏది నీలనూయనాదం ఏది ఓంకారం ఏది ఓంకారం విశ్వగగనములెగురవేయగ విజయ కేతనము విశ్వగగనం ఇలా గ్రూప్ వాటిలో సుమారుగా 250 మంది సభ్యులు ఉన్నారు. ఒక గ్రూప్. ఆ గ్రూప్లో ఉన్న 250 మందికి మనం సమాచారం పంపించాము. హిందూ సమాజం నిద్రపోతోంది అనే దానికి ఉదాహరణ. ఏ జాతి అయితే తన చరిత్రను మర్చిపోతుందో ఆ జాతికి ఒక జాతి తన చరిత్రని కనుక మర్చిపోతే ఆ జాతికి భవిష్యత్తు ఉండదు. ఉదాహరణకి అక్కడ భూమి ఉంది, అలాగే ఉంది, అక్కడ ప్రజలు కూడా ఉన్నారు, అక్కడ జీవిస్తున్నారు, కానీ ఆ సంస్కృతి లేదు. కారణం వాళ్ళ గొప్పదైనటువంటి సంస్కృతి మర్చిపోతుంది. అలాగే ప్రపంచం మొత్తాన్ని జయించేద్దాం అనేటువంటి కాంక్షతోటి 30 మంది సైన్యాన్ని తీసుకొచ్చి ప్రపంచ నేత ప్రపంచ అగ్రనేత నేనే అవ్వాలి అనేటువంటి ఆలోచనతో దురాశతో రాజ్యాకాంక్ష కోసం తన సైన్యాన్ని తీసుకున్నట్టు రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అని. రోమన్ నాగరికత, రోమన్ చక్రవర్తులు వాళ్ళు కూడా చాలా విశాలమైనటువంటి భూభాగాన్ని పెద్ద సంస్కృతితో పరిపాలన చేశారు. ఆ సంస్కృతిలో అలా గొప్పది. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం ఎక్కడ చూద్దామంటే ఇది గ్రీక్ సంస్కృతి కానీ మాయా సంస్కృతి కానీ రోమ్ సంస్కృతి కూడా లేదు ఇక్కడ. కానీ అనాదిగా ఆది ఎప్పుడో తెలియనటువంటి సంస్కృతి, ఎప్పుడు పుట్టిందో తెలియనటువంటి విజయగలటువంటి ప్రపంచం మొత్తంగా దానికి వారసులుగా ఉంటుంది. నా ప్రశ్న వారసులుగా మనం ఉన్నాం. ఇది ఏ యుగం అంటే అందరికీ తెలుసు, అందరికీ తెలుసా? ఇవాళ నాకు అనేది నాకు తెలియదు అనబడకపోతే కానీ ఏం లేదంటే ఉన్న విషయాన్ని చెప్పుకుంటాం, చర్చించుకున్నాం మనం. ద్వాపర యుగం కృష్ణావతారంతో పూర్తయింది. కృష్ణావతార పరిసమాప్తితో పూర్తయింది. తర్వాత ఆయన కృష్ణ వంశస్థుడు, కృష్ణ వంశంలో ఒకటి పరిపాలన చేశాడు. చెప్పనా? నాగరాజుకి చావు ఉంది అని శాప కారణంగా పరీక్షిత్ మహారాజు వండిస్తామని మాట్లాడుకుంటున్నాడు. ఈ సంఘటన మనకి తెలవాలి. ఖచ్చితంగా ఆ చరిత్ర మనం మనదైన ఘన చరిత్ర. ఎందుకంటే ఫలాలు మాత్రమే వెళ్ళే పరి ఎవరితో చనిపోతారని శాపం పెట్టాడు, రక్షకుడితో చనిపోతారని శాపం పెట్టాడు నాగరాజు. సరే, ఇది చరిత్ర. మనం దాని అంతటి విసిరి చెప్పుకునేంత టైం లేదు, కానీ కొంచెం అయిగా చెప్తున్నాను. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. తెలుసుకుని మన తర్వాత తరానికి అందించి ధర్మం అంటే ఇది అని చూపెడితే సరిపోయింది. కానీ ద్వాపరయుగంలో అలా సరిపోలేదు. కృష్ణుడు అవతారించి ఒక సమూహ శక్తిగా తయారయ్యాడు. ఎటువంటి కోరికలు లేకుండా ధర్మబద్ధంగా జీవించారు ఆ యుగంలో. ఆ యుగంలో అంటే ధర్మానికి అధర్మానికి లేదా మంచికి చెడుకు దూరం ఎంత ఉండేదంటే ఒక గ్రహానికి ఇంకో గ్రహంలో ఉన్నటువంటి ఉత్తర దక్షిణ దిక్కులకి ఎంత దూరం కూడా అంత దూరం ధర్మానికి అధర్మానికి మధ్యలో ఏ లోకంలో అనేది త్రేతాయుగం. అదే ద్వాపరయుగంలో వచ్చినప్పటికీ మంచి చెడుల మధ్యలో అంతరం ఏదైతే ఉందో ఒక కుటుంబంలో కలిసింది. చెడు మంచి ఒకే కుటుంబంలో ఉంది. ఉదాహరణ పాండవులు కౌరవులు ఒకే కుటుంబానికి సంబంధించిన పాండవులు ధర్మానికి ప్రతీకలైతే కౌరవులు అధర్మానికి ప్రతీకలుగా నిలబడ్డారు. చివరికి ఎట్టి పరిస్థితుల్లో ధర్మానికే చేయగలుగుతుంది అనుమానం లేదు. అది ద్వాపరయుగం. ఒకే శరీరంలో ఉంటుంది, ఒకే మనిషిలో ఉంటుంది, మనిషిలో ప్రవేశించింది మనిషిలో. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ధర్మాన్ని ఎప్పటికీ మేలుకొల్పి మనలో ఉన్న అధర్మాన్ని పడుకోబెడుతుంది. అప్పుడు మనం ధర్మం వైపు నిలబడగలుగుతాం, ధర్మం వైపు యుద్ధం చేయాలి. ఖచ్చితంగా అలాంటి సంపదని దోచుకోవడానికి విదేశస్తులు ఎవరైతే ఉన్నారో కోట్లాది కోట్లుగా లేదా లక్షలాదిగా గూడులు, శకులు,
గ్రీకులు, దానికంటే ముందు డచ్ వారు, ఫ్రెంచ్ వాళ్ళు, ఆ తర్వాత మొఘలాయలు చెప్పబడే తురుష్కులు, 300 సంవత్సరాల క్రితం ఆంగ్లేయులు దేశాన్ని పిప్పి చేసి అనేక రకాలుగా దోచుకుని వాళ్ళు మనకి నాగరికత నేర్పారని చెప్పారు. మన పెద్దలు మన తలకాయలు ఊపారు. కానీ కదా ముందు స్వాతంత్రం కోసం ప్రాణాలు ఇవ్వాలి అని నాకంటే చిన్నవాడు అన్నట్టు నువ్వు ప్రాణాలు ఇచ్చేస్తున్నావు, అందుకని నేను బాధ, నేను కదా ముందు ఇవ్వాలి, ఇక్కడున్న పరిస్థితి కారణంగా నీ ప్రాణాన్ని ముందు తీసుకుంటానని ఇటువంటి ఆలోచనతో ఆ వయసు పిల్లలు ఉండేవారు. ఈ తరం పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి కాదు. అలాంటి పోరాటాన్ని సారం వస్తుంది. చెరుకు విషయంలో పెట్టేసి చెరుకు తీసేస్తే రసం వస్తుంది కదా, అలా సారం వస్తే ఆ సారం 2 వాక్యాలు చెప్తుంది. సారంలో 2 వాక్యాలని ఈ అహింసా పరమ సంబంధంగా వస్తుంది. ఏంటంటే పరోపకారాయ ఇది మన వ్యవసాయం, దీని మీద ఆధారపడి మన సనాతన సంస్కృతి నడుస్తుంది. సరే, ఈ కారణంగా సరే పాకిస్తాన్ భారతదేశంగా 2 భాగాలుగా దాన్ని విడదీసుకొని స్వతంత్రం. ఇప్పటికి ముందు 1947లో స్వతంత్రం వచ్చిందని అందరికీ తెలుసు. 1923, 27 ప్రాంతాల్లో ఐఎన్సీని ప్రారంభం చేశారు విదేశ బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పటికీ మన చేతుల్లోనే ఈ దేశం ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రారంభం చేశారు. దాని అధ్యక్షుడు మనం దేశస్తులు కాదు, ఎవరండి, ఏవో హ్యూమ్ యొక్క అధ్యక్షుడున్న అతని లీడర్షిప్లో ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రారంభం చేశారు. ఆ కాంగ్రెస్లో పనిచేసినటువంటి అనేక మందిలో పేరు కేశవరావు బలిరామ్ హెడ్గే. ఆయన వృత్తి చదువే లేదంలో డాక్టర్ వృత్తి పూర్తి చేశారు, వైద్య వృత్తిని చదువుకున్నారు. ఎలిజబెత్ రాణి యొక్క పుట్టినరోజు ఉత్సవాలు జరిగాయి. రాణి నుంచి పక్కా వచ్చింది, నోటీస్ వచ్చింది, ప్రతి పాఠశాలలో ఘనంగా ఆవిడ పుట్టినరోజు పండుగ చేయాలి. ప్రతి పాఠశాలకి ఇంత లడ్డూ పంపించారు, విద్యార్థులందరికీ పంచిపెట్టడం. చిన్న సంఘటన. ఈయన పాఠశాలలో ఆ లడ్డూ తీసుకుని అయినా పిల్లలందరినీ ఆ క్లాసుకు వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తూ వందే మాతరం అనే మాట అందరితో అనిపిస్తూ ఆ లడ్డూ తీసుకొచ్చి బయట డ్రైనేజ్లో పడుతుంది. మనలో స్వతంత్రం వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం నిజంగా స్వతంత్ర భారతదేశంలో బతుకుతున్నామని మనం అనుకుంటున్నాం. ఎందుకు అయిపోతే లేకపోవడం ఇంకా స్వతంత్రం ఎందుకని కోల్పోయింది. నా పక్క వాళ్ళు చేస్తుంటే నాకు కూడా అనిపిస్తున్నా నేను చేయగలుగుతాను. చేదు మనం కలుగుతాం, ఎలా కలపండి అలా కలుగుతాం. ఇది సామూహికంగా ఐకమత్యంతో చేసినటువంటి పని యొక్క ఫలితం. కూడా ఆయన మనసులో ఇది కలిగింది ఏంటంటే సందేశ్ ఈ 10 మంది పిల్లలు కాబట్టి ఆయన ఇచ్చాడు, ఉత్సాహంగా ఆడాడు, సరసం చేద్దాం ఉత్సాహంగా చేశాడు. ఈ రోజు అయిపోలేదు, రేపు కూడా రండి అన్నాడు. ఇంకో 5 పిల్లలు తీసుకొచ్చాడు. ఈ కార్యక్రమం ఒక స్వరూపానికి తీసుకొచ్చాడు. అన్నాడు కత్తి నేర్చుకున్నాం అన్నాడు.